వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్యురాలిపై అత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. పోరాటం పోయిన ప్రాణం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం. బిందు మాధవి మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. స్టంట్ చేసిన యువకుడు, బైక్ తుక్కు చేసిన స్థానికులు. డబ్బుతో కొంటున్న చదువులు, విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తున్న మాప్ కాపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో ప్రజలకు ఇసుక ఇబ్బందులు లేకుండా త్వరగా డిస్టిలేషన్ పాయింట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ ఇరిగేషన్ మైన్స్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని శంకర్ హాల్లో జిల్లా స్థాయి స్టాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 3 ఇసుక డిపోలలో నిల్వలు తగ్గిపోతున్న దృష్ట్యా ప్రజలకు ఇసుక ఇబ్బందులు లేకుండా డిస్టిలేషన్ పాయింట్లను గుర్తించి అనుమతులు పొంది ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. డిస్టిలేషన్ పాయింట్ ప్రారంభమైతే ఇసుక పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తుందని అన్నారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇసుక అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఘనంగా పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో బంజారా నగర్లో నేతలు మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అనుమల్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతలు హనుమల్ల తిరుపతి రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు చెంచు సంతోష్, నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే సందర్భంగా టపాసులు కాల్చి భారీ ర్యాలీ నిర్వహించారు. బర్త్డే వేడుకలు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంతోషాన్ని ఎడు చూడు.
సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రికి దేవస్థానం అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ముక్కునేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళలంటే కేటీఆర్కు చిన్న చూపని, గతంలో కూడా మహిళల పట్ల అనుచితంగా మాట్లాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు డాన్సులు వేస్తున్నారని, ఉల్లిపాయలు తీస్తున్నారని మాట్లాడడం సరైనది కాదని, మహిళల ఆగ్రహానికి ఇప్పటికే కూర్చిపోయిందని, ఇంకా మహిళల లోకానికి ఆగ్రహం వస్తే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్లాల్సి వస్తుందని, బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పకుంటే 33 జిల్లాల్లో ఎక్కడ తిరగనివ్వమని స్వర్ణ అన్నాడు. ఇంకా ప్రేమ ఉన్నట్టున్నది. అదే ప్లేస్ మధ్యలో పెట్టిన డీజిల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అనుచిత వాక్యాలు చూసిన తర్వాత మహిళా లోకమంతా స్పందిస్తుంది. మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటు మాట్లాడేయడం అనుకున్నాం, కానీ అది ఇది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్య కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయనకు. వేలసారి కూడా ఇస్తే ఒక తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నేను కనమని చెప్పానా? ఎవరైనా కూడా నేను కనమని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుకోగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి, అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు, ఇక నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ప్రకారంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లు ఏవో రికార్డింగ్ డాన్స్లు ఏవో ఆయనకు తెలియాలి, మరి మహిళలకి ఏం తెలుసు?
ఎల్లిపాయలు అలుసుకున్నారంటాడు. ఎల్లిపాయలు అలుసుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది. టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్లిపాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి. మీ ఇంట్లో ఎల్లిపాయలు ఒలవరా? బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులే తెలుసా? మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం. ఇంకొకసారి నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు. ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగు పెట్టవు. నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నావు. మహిళను నీకు ఒక తల్లి ఉన్నది, ఓ చెల్లె ఉన్నది, భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది. రేపు ఈ సమాజంలో వాళ్ళు ఒక మహిళగా గౌరవించబడాలా లేదా అని అడుగుతున్నావు. గౌరవించబడద్దు అనుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడు, నీకు తన్ని తరిమేస్తావు ఇక్కడ నుంచి. తెలంగాణ నుంచి మరి నువ్వు ఎక్కడున్నావో అక్కడికి పోవాలి, అమెరికాకి వెళ్ళాలి. మరి అదా ఇదా అని ఆలోచించుకొని ఇవాళ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పు, ముక్కు భూమికి రాయి. అలాగైతే నేను క్షమాపణ చెప్పినట్టు. కేటీఆర్ మర్యాదగా చెప్తున్నావు. మహిళలంతా కూడా ఏకమై నిన్ను ఎక్కడికి వచ్చినా తరిమే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఇది గౌరవంగా బతికే తెలంగాణ. ఇక్కడ గౌరవం ఏంటో తెలుసు. అగౌరవపరిచిన వాళ్ళని ఎలా పారద్రోలడం కూడా బాగా తెలుసు. ముఖ్యంగా వరంగల్ జిల్లా అంటేనే మీ అందరికీ తెలుసు. మీ నాయన తెలంగాణ కావాలి అనుకున్నప్పుడు ఈ మహిళలే రోడ్ల మీద వంటలు వార్పులు చేసి వాళ్ళ పిల్లలను కూడా త్యాగాలు చేసిండ్రు. అందుకోసమని ఇక్కడ వరంగల్లో మొట్టమొదటిసారిగా మహిళలను మాట్లాడినప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పమని అడిగాను. ఇవాళ కూడా అదే అడుగుతున్నావు. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు మహిళలకి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడను అని మహిళలకు చేతులెత్తి నమస్కారం చేసి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పు. మేము కోరుకునేది అంతే. నీ దగ్గర ఏ పని కోరము, నువ్వు మాకు అవసరం లేదని కూడా మాకు తెలుసు అందరికీ మహిళలకు. గద్వాల్ జిల్లా జూలకల్ స్టేజ్లో అర్ధరాత్రి షట్టర్ పగలగొట్టి దొంగతనం చేస్తున్న గుర్తు తెలియని దుండుగలు. వరుస దొంగతనాలతో హడలెత్తనున్న షాప్ యజమానులు. గుడ్ మార్నింగ్. నిర్మల్ డిపో బస్ జగిత్యాల నుండి వెళ్తుండగా మొరపల్లి వద్ద 170 మందితో ప్రయాణిస్తుండగా బస్ వెనకాల 2 టైర్లు ఊడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికేమీ జరగలేదు. ఇంతమంది ఎక్కుతారు ఒక్క బస్సులో? భలే ఎక్కిరిపో. మరి ఏ మంది
భయభ్రాంతులు అవుతున్న కాలనీవాసులు. ఇబ్రహీంపట్నం జగన్నాథ్ కాలనీలో దొంగలు ఒక 2-వీలర్ బైక్ను దొంగలించిన 2 దొంగలు. ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించిన బాధితులు. అక్టోబర్ 6న పిఎం పాలెంలో ఆర్హెచ్ కాలనీలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగిందని 112కు ఫోన్ వచ్చింది. నేను ఛార్జ్ తీసుకున్నాక వారానికి నేను ప్రోగ్రెస్ తీసుకుంటూ ఉన్నాను. అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేశాను. అయితే ఈ చోరీ విషయమే అదే కాలనీకి సంబంధించి 3ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. తప్పుగా సమాచారం ఇస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. సరైన పద్ధతిలో ఈ కేసును దర్యాప్తు చేస్తాం. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత అయితే కొద్ది కాలం క్రితం పనోరమ హిల్స్లో జరిగిన చోరీలో సుమారు 1040 గ్రాములు బంగారం, 20 లక్షల డబ్బు పోయింది. ప్రతి ఇంటికి సీసీ కెమెరా తప్పనిసరి. అదే కాలనీ అయితే అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు దొంగతనాలు జరిగిన చోట తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిపి ఆదేశాలకు జారీ చేశారు. 2023న నైట్ హెచ్బి రిపోర్ట్ అయ్యింది. కంప్లైనెంట్ ధనుంజయరావు, ఆర్హెచ్ కాలనీ. యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్కి ఒంట్లో బాగలేకపోవడం వలన ఆయన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయనకి 2 కూతుళ్ళు. అయితే అక్కడ ఎందుకు ఉంచడం అని చెప్పి వాళ్ళ మేనమామ ఇంటికి పంపించేసి ఇల్లు లాక్ చేసుకొని అపోలో హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్ కోసం. ఆ నైట్ అంటే 5-6 మిడ్నైట్లో అయింది. సో ఇమీడియట్గా పక్కింట్లో అంటే ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో వాళ్ళు ఇంటిమేట్ చేయడంతో వచ్చి చూసుకున్నారు. ఇమీడియట్గా 112 కాల్ చేస్తే మా పోలీసులు వెళ్ళి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టాము. నేను జనవరిలో జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి ఎవ్రీ 10 డేస్కి కేసు ప్రోగ్రెస్ అయితే మాత్రం కంటిన్యూస్గా అడుగుతూనే ఉండేదాన్ని. ఆ గ్రేవ్ కేసు తాలూకా రిజల్ట్ ఏం చేశారు, ఏం చేస్తున్నారు, అసలు మీ సిఐ అయితేనేంటి, మీరైతేనేంటి, ఏం చేస్తున్నారని ప్రతి మీటింగ్లో కూడా నేను అడిగేదాన్ని. అయితే అప్పట్లో మేము చూచుకొండ సాయి అనేసి ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సేమ్ ఆర్హెచ్ కాలనీలోనే వాళ్ళ ఇంటి పక్కనే వాడి రెసిడెన్స్ కూడా. వీడే కంపల్సరిగా చేశాడు అని మేము అనుమానించడం జరిగింది. చాలా రోజులు ఆడి తాలూకా ప్రవర్తనని, తర్వాత వాడు ఏమైనా ఖర్చు చేస్తున్నాడా, లగ్జూరియస్గా లైఫ్ ఏమైనా లీడ్ చేస్తున్నాడా, లేకుంటే ఏం చేస్తున్నాడని అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్లో అయితే వాడే అనేసి ఒప్పుకొని మళ్ళీ డినై చేశాడు, నేను కాదు అనేసి. అసలు జరిగిన ప్యాటర్న్ అంతా కూడా రియల్గా జరిగినట్టుగా చెప్పాడు. హస్బెండ్ ఏమో
వీళ్ళనేమో అని ఇంకా మాకు అనుమానం అయితే బలపడిపోయింది. అయినా వాడు డినై చేయడంతో నేను అన్నాను వద్దు, అంటే చాలాసార్లు డినై చేస్తున్నాడు కాబట్టి ఇంకొక యాంగిల్లో మీరు ఆలోచించండి అని చాలా రకాలుగా చెప్పాను. అయితే అదృష్టవశాత్తు ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో మనము ప్రొసీడ్ అయితే అదే ఆర్హెచ్ కాలనీకి చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హెచ్బి చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఒకరిని క్యాచ్ చేయడం జరిగింది. కోరాడ కరుణ కుమారు 19 years. ఇతను నియర్ బాబా కాలేజ్ దగ్గర అతని రెసిడెన్స్. సో అతన్ని క్యాచ్ చేస్తే మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ కొదవ పెట్టారు, కొంత వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేయడం జరిగింది. సో చూడండి, అది అయితే 18 తులాస్ గోల్డ్ మొత్తం ఇంటాక్ట్ గా రికవరీ చేయడం జరిగింది. అది మిగిలిన ఇద్దరు అంటే ఇతన్ని మాత్రమే అరెస్ట్ చేశాము, ఇంకొక ఇద్దరు కూడా అప్స్టాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఇంకొకటి ఏదో స్టెప్ గోల్స్ ఏదో ఇందులో మిస్ అయిందనేసి అంటున్నారు. అది కూడా మేము రికవరీ చేస్తామనేసి మీ ముందు చెప్తున్నాము. అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, కంప్లైనెంట్స్ చాలా వరకు ఎగ్జాగరేట్ చేసి చెప్పేస్తున్నారు. ఈయన ఎఫ్ఐఆర్ లో అయితే నియర్లీ ఎఫ్ఐఆర్ లో 38 తులాస్ అన్నట్టుగా చెప్పారు. అంటే మేము కొంచెం ఆ ఫొటోస్ అవి చూసినప్పుడు అంచనా మేము వేసేస్తాం కదా, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాము అవి ఎన్ని తులాలు ఉండొచ్చు ఏంటి అన్నది. హైదరాబాద్లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్లో ఫ్రైడ్ ఆఫ్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేసింది. దాదాపు 600 నిరుద్యోగుల నుంచి 1,50,000 వసూలు చేసింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని కంపెనీ ప్రజాప్రతినిధులు నమ్మించారు. కార్యాలయానికి తాళం వేయడంతో గ్రహించిన బాధితులు మోసపోయామని లవోదిబ్బోమంటున్నారు. ఈ ఘటనపై మాదాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఫ్రైడ్ అప్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 3 months వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము. జాబ్ ఫస్ట్ అయితే మీరు 1.6 కట్టండి, మీకు 15,000 శాలరీ ఇస్తాము, తర్వాత మీకు 25,000 చేస్తామన్నారు. మేము 15,000 25,000 గురించి ఆశించలేదు. మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము. అదొక 1 year వరకు చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్దామన్న హోప్ తోటి మాత్రమే మేము చేస్తాం. కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మేము కంపెనీకి వెళ్ళి మేము లక్షలు స్కామ్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు. దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి. అండ్ ఇదైతే మా 100 feet మాదాపూర్ లో అయితే ఉంది. మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము. మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము, యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు. అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్లు కూడా ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. అది ఎంతవరకు అనేది అయితే మాకైతే తెలియదు. మేము మళ్ళీ చెప్తున్నాం, దయచేసి మా ఫేస్ కు మాత్రము మేము స్కాన్ చేస్తున్నాం కదా, ఇంట్లో తెలిస్తే సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఇంటెన్షన్ ఒకటేలా ఉంటారు. కొంతమంది వీక్ గా ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారు పేరెంట్స్. మేము మోసపోయినాం కాబట్టి మేము ఇట్లా ఖర్చులు ఎక్కువ వస్తున్నాం. చాలా మంది చాలా కామెంట్స్ పెడతారు, ఇదైతే పక్కా చేసినాక ఇంకెందుకు తప్పు చేస్తున్నారు. బట్ మా ఇంటెన్షన్ అయితే మేము ఇది ఒక్కటి మాత్రమే, మా ఇంట్లోనే తెలియకూడదు. అందుకే మేము వచ్చి ఫైట్ చేస్తున్నాం. ఇప్పటి కూడా మా ఇంట్లో ఎవరికి కొంతమందికి తెలియదు. దయచేసి మాకు జస్టిస్ జరిగేటట్టయితే ట్రై చేయండి. మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు అయితే ఇంకా కేసు ఫైల్ అవుతాయని చెప్పి చూస్తా ఉన్నాము. లాయర్ పెట్టుకున్నాము, ఏసీపీ డీసీపీ చుట్టూ కూడా తిరిగిన రోజులు ఉన్నాయి రీసెంట్ గా. బట్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు అపాయింట్మెంట్ కోసం అని మేము వచ్చాము. మంకీ ఫాక్స్ పై WHO జారీ చేసిన హెచ్చరికపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్ష నిర్వహించారు. దేశంలో ఇప్పటికైతే మంకీ ఫాక్స్ కేసులు లేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో నమోదైన చివరి కేసుతో కలుపుకొని దేశంలో 30 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరస్ వ్యాపించకుండా ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్లు పరీక్షలు, నిర్ధారణ, ఐసోలేషన్, చికిత్స ఏర్పాట్లు వేగవంతంగా చేయాలని ఆదేశించారు.
జోగులాంబ గద్వాల్ గట్టు మండలం రాయపురం వద్ద కారుకు సైడ్ ఇవ్వడం లేదని ఇరు వర్గాల ఘర్షణ. ఎమ్మెల్యే కారుపై ప్రతివాదుల దాడి, కారు అద్దాలు పగిలిన దృశ్యం. మరోసారి పోలీసుల అప్రమత్తంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. జూపల్లి పర్యటనలో ప్రతి అడుగు ఉద్రిక్తకంగా నడుస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.